ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. కేసినేని చిన్ని కొలికపూడిలపై టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రేపు ఇద్దరు కూడా వచ్చి కలవాలని పల్లా శ్రీనివాస్ ఆదేశాన్ని జారీ చేశారు. అయితే ప్రెజెంట్ ఇద్దరు చేసుకుంటున్న ఆరోపణలు ఇటు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇద్దరిని కూడా రేపు ఉదయం పార్టీ ఆఫీసులో కలవమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎంపీ చిన్నిపై కొలికపూడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలు చేయడంపై అలర్ట్ అయింది టీడీపీ. సీట్ కోసం డబ్బులు ఇచ్చినట్టుగా ఇటు కొలికపూడి చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. కేసినేని చిన్నికి తాను 3 విడతల్లో 60 లక్షలు ఇచ్చుకున్నట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు కొలికపూడి. అయితే సీట్ ను కొన్న అంశాన్ని ఇప్పుడు కొలికపూడి రైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కేసినేని చిన్ని డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రేపు ఇద్దరు కూడా వచ్చి కలవాలి అంటూ పల్లా ఆదేశాలను జారీ చేశారు. ఇద్దరిని రేపు ఉదయం పార్టీ కార్యాలయానికి రావాలని పల్లా పిలుపునిచ్చారు. ఎంపీ చిన్నిపై కొలికపూడి ఆర్థిక లావాదేవీల ఆరోపణలు చేశారు. ఆ లావాదేవీల ఆరోపణలను ఇటు ప్రూఫ్ ఉండే విధంగా కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఆయన షేర్ చేశారు. ఎస్, బ్యాక్ టు యూ అశోక్. ప్రెజెంట్ చూస్తున్నాము కొలికపూడిని అట్ ద సేమ్ టైం కేసినేని చిన్నిని ఇద్దరిని కూడా ఇటు కలవాలి అంటూ పల్లా ఆదేశం జారీ చేయడం మనం చూస్తున్నాము. ఎలా చూడాలంటారు? రేపు వీళ్ళిద్దరి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఇది చాలా సివియర్ డ్యామేజ్. పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు. అప్పుడే అనేక మంది ఎమ్మెల్యేల మీద ఈ రకమైన అలిగేషన్స్ రావటం, కొంతమంది ఎమ్మెల్యేల మీద రేప్ కేసు అలిగేషన్స్ రావటం, ఇంకొంతమంది ఎమ్మెల్యేల మీద హత్య కేసులు, భూ కబ్జా కేసులు ఆరోపణలు రావటం, ఇప్పుడు ఏకంగా ఈ ఎమ్మెల్యే ఒక ఎంపీ మీద మేజర్ అలిగేషన్ చేయటం, పర్టికులర్ అందరూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలే కావటం, ఎంపీలు కావటం. సో ఇది ఒక ఎంపీకి ఎమ్మెల్యే మధ్య జరిగిన వ్యవహారం. సో ఇది పార్టీకి చాలా డ్యామేజ్ చేసే అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఒక అస్త్రాన్ని తీసుకెళ్ళి టీడీపీయే పెట్టినట్టుగా రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఊరుకోదు. దీన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తద్వారా టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా ఒక పార్టీ, సొంత పార్టీ ఎంపీపై ఒక ఎమ్మెల్యే ఆధారాలతో సహా బయట పెట్టాడు. వేగ్గా అలిగేషన్ చేయాల, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బయట పెట్టాడు. సో ఈ క్రమంలో ఈ డబ్బులు ఎందుకు వెళ్ళాయి, ఈ శంకర శ్రీరామ్ ఎవరు, నీకు డబ్బులు వచ్చింది నిజమా కాదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంది. బహుశా ఇప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చి మీడియాలో హల్చల్ అవుతున్న సందర్భంలో అధిష్టానం సీరియస్ అవటం, పల్లా శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రేపు ఉదయం పార్టీ ఆఫీస్కి రావాలని ఇద్దరిని ఫోన్ చేసి చెప్పారు, అటు కేసినేని చిన్నిని, సో ఇటు కొలికపూడి శ్రీనివాస్ని. సో ఈ నేపథ్యంలో ఇద్దరిని పిలిచి, సో ఇక్కడ కేసినేని చిన్నిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. నీకు డబ్బులు వచ్చిన మాట నిజమా కాదా, 5 కోట్లు సీటు ఇవ్వడానికి డిమాండ్ చేసావా లేదా అనేది ఆయన్ని అడిగే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ని ఉద్దేశించి కావాలని ఇంత పబ్లిక్గా ఎందుకు డ్యామేజ్ చేస్తున్నామని ఇతను కోచింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ డ్యామేజ్ చేసింది కొలికపూడి కాబట్టి ఆయన అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఆ మధ్యకాలంలో ఒకసారి అసలు కొలికపూడి పార్టీకి రిజైన్ చేసి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడన్న ప్రచారం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొలికపూడి ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, అసలు పార్టీ కార్యాలయానికి రేపు పొద్దున్న నిజంగా కొలికపూడి వస్తారా, కేసినేని చిన్నితో ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడతారా ఏంటనేది కూడా చూడాల్సి ఉంటుంది. పార్టీ ఆఫీస్కి రాకముందే కొలికపూడి ఏమైనా సంచలనమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన 3.5 కోట్లు, మిగిలిన 4 కోట్ల వ్యవహారానికి సంబంధించి రేపు గుట్టు విప్పుతానంటున్నారు. అవి ఏ ఆధారాలు బయట పెడతాడనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్తో సహా దాచుకున్న వ్యక్తి రేపు ఖచ్చితంగా మిగిలిన 4 కోట్లకు సంబంధించిన ఎవిడెన్స్ని కూడా తన దగ్గర పెట్టుకునే అవకాశం ఉంటుంది. అవి కనుక బయట పెడితే వ్యక్తిగతంగా కేసినేని చిన్నికి, తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ పార్టీ ప్రెసిడెంట్గా ఇద్దరిని పిలిచారు. సో ఇద్దరిలో కేసినేని చిన్ని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొలికపూడి శ్రీనివాస్ రేపు మీటింగ్కి, అంటే పల్లా శ్రీనివాస్తో మీటింగ్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆల్రెడీ పార్టీతో తెగదింపులు చేసుకునే దిశగానే కొలికపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రేపేం జరగబోతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. సో అటుపక్క కేసినేని చిన్ని పార్టీ మీటింగ్ అటెండ్ అయితే, ఇటువైపు ఆ 4 కోట్లకు సంబంధించిన వ్యవహారాన్ని ఈ కొలికపూడి బయట పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటికే సీరియస్ అయినట్టుగా పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి కేసినేని చిన్ని చేసిన కామెంట్స్ని ఒకసారి ప్లే చేయండి. అలాగే కొలికపూడి శ్రీనివాస్ గతంలో కూడా కేసినేని చిన్ని పైన కొన్ని అలిగేషన్స్ చేశారు. పార్టీ పదవుల విషయంలో పార్టీ పదవులు తన వర్గానికి ఇవ్వట్లేదని తొక్కిపెట్టేస్తున్నారన్న ఆరోపణలు ఆయన కూడా చేశారు. ఒకసారి వీలైతే పిసారా కొలికపూడి గతంలో చేసిన కామెంట్స్ అండ్ కేసినేని చిన్ని చేసిన కామెంట్స్ ఒకసారి ప్లే చేయండి. అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ఈ ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి, మొన్న సంస్థాగత ఎన్నికల్లో, పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే
అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు. ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఈ రోజులైతే మన అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో, ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు. కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం. కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభను పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుతాము. 24వ తారీఖున బయలుదేరాం. దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయనడానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వాడే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నేను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తుంది. వైసీపీ కోవర్ట్లకి పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వాలు ఇవ్వరు. తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో ఉంటా, నటిస్తా, యాక్ట్ చేస్తా, వైసీపీ కోవట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకుముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరికినే పరిస్థితే లేదు. తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా లేదు. నేను పొద్దున్నే అది కొలికిపూడి గతంలో చేసిన ఆరోపణలు
పర్టికులర్గా కేసినేని చిన్నిని ఉద్దేశించి పార్టీలో 2 వర్గాలు గ్రూపులు ప్రతి ఊళ్ళో కూడా 2 గ్రూపులను మెయింటైన్ చేస్తున్నారు అంటూ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ మధ్యకాలంలో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ అనేది విపరీతంగా పెరిగింది. రెండోది పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యేకి మధ్య కూడా గ్యాప్ విపరీతంగా పెరిగింది. ఈ మధ్యకాలంలో కొలికపూడి పార్టీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే పార్టీలో ఎవరు కూడా అతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వరుస వివాదాలు, పార్టీ పూర్తిగా దెబ్బతినిపోతుంది. చాలా కాలం తర్వాత, చాలా ఎన్నికల తర్వాత తిరువూరులో టీడీపీ జెండా ఎగిరింది. అలాంటి చోట పార్టీని కాపాడాల్సిన వ్యక్తే ప్రతిరోజు ఒక వివాదంతో సొంత పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని అక్కడున్న మహిళల ఆరోపణలు చేశారు, అక్కడున్న టీడీపీ సీనియర్ నేతల ఆరోపణలు చేశారు. సో ఇతను మాకు వద్దు అంటూ చాలామంది ధర్నాలకు దిగిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ క్రమంలోనే పార్టీకి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే క్రమంలో పార్టీ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల కావచ్చు, ఎంపీ కూడా ఎమ్మెల్యేని కొంత పక్కన పెడుతున్నట్టుగా ఉంది. మొదట్లో అతనికి సీట్ ఇప్పించింది ఆయనే, ఇద్దరికి అన్యోన్యంగానే ఉండేవారు. ఆయన లేకపోతే నేను లేను అని ఈయన చెప్పుకునేవారు. అంతటి పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే వివాదాల నేపథ్యంలో పార్టీకి ఎంపీతో కొలికపూడికి మధ్య గ్యాప్ రావటం, ఆ గ్యాప్ నేపథ్యంలోనే తాను చెప్పిన వ్యక్తులకు పోస్టులు ఇవ్వట్లేదనే అసహనంతో ఇవాళ ఏకంగా ఎంపీ మీద అలిగేషన్స్ చేయటం, 5 కోట్లు అడిగాడని అనటం, ఆ తర్వాత లేదా విడతల వారీగా నేను డబ్బులు కూడా ఇచ్చానని ఆధారాలు కూడా చూపించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత పార్టీకి మరింత తలనొప్పిగా మారిపోయింది. సో దీన్ని సరిదిద్దడానికి రేపు ఇద్దరిని కూడా పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు. చూద్దాం రేపంటే నిజంగా అసలు వెళ్తాడా లేదా అనేది కూడా కొంత డౌట్ ఉంది. ఒకవేళ వెళ్తే కనుక ఏమని చెప్తారు పార్టీ ప్రెసిడెంట్ అండ్ కేసినేని చిన్నికి ఏమని చెప్తారు? ఇప్పుడు కేసినేని చిన్ని తన మీద పడిన బురదను ఏ విధంగా తుడుచుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే చెప్పుకోవాలి, ఇప్పుడు ఆధారాలతో సహా అకౌంట్ నెంబర్తో సహా ఇచ్చాడు కాబట్టి ఈ అకౌంట్లో డబ్బులు వేసింది కరెక్టా కాదా, ఈ అకౌంట్లో వెళ్ళిన శంకర్ శ్రీరామ్ అనే వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా పార్టీ అడిగే అవకాశం ఉంటుంది. వీటికి కూడా కేసినేని చిన్ని సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా అనివార్యంగా ఏర్పడింది. ఈ కమెంట్స్ ఉన్నాయో అవి డెఫినెట్లీ హీ నోస్ ద కాన్సిక్వెన్సెస్. రేపటి రోజు ఆయనని పిలుస్తారు, ఆయనతో మాట్లాడతారు, మేబీ సస్పెన్షన్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అన్న ఒక కాన్షియస్నెస్ ఆయనకు ఉండే ఉంటుంది. ఆ తర్వాతే ఆయన ఈ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు. అనంతరం కూడా రేపు ఆయనని పిలుస్తున్నారు కాబట్టి ఆయన రేపు ఒకవేళ కనుక ఆయనకు సస్పెన్షన్ వేటు కనుక పడితే టీడీపీకి సంబంధించి ఎటువంటి నెగిటివిటీ బయటకు వెళ్ళే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు డెఫినెట్లీ హీ మైట్ హ్యావ్ ఫ్యూ ప్రూఫ్స్ అండ్ ఆయన ట్వీట్లో కూడా ఆయన క్లియర్గా పేర్కొన్నారు కొన్ని ప్రూఫ్స్ని రేపు రిలీజ్ చేస్తా అని చెప్పి. సో ఈ మొత్తం కూడా ఒకవేళ ఆయన సస్పెండ్ చేయకపోయినా చేసినా టీడీపీకి ఎటువంటి ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఖచ్చితంగా ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. ఎందుకంటే ఆధారాలతో సహా నేను ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా బయట పెట్టారు. సో ఈ ట్రాన్సాక్షన్ తన మనుషులకు జరిగిందా లేదా అనేది కేసినేని చిన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది. పార్టీలో టికెట్లు అమ్ముకున్నారు అనే భావనని ఈ ఆధారాలతో తెలుగుదేశం పార్టీ పైన దుమ్మెత్తిపోయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయమే జరుగుతూ ఉంటుంది 2 పార్టీల మధ్య. సో ఇక్కడ ఒక అస్త్రం దొరికింది. ఆ అస్త్రంతో రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ డ్యామేజ్ని ఎట్లా కడుక్కోవాలి అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది ఒక్క తలనొప్పి కాదు, ఈ మధ్యకాలంలో అనేక రకాల తలనొప్పులు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ తుని దగ్గర బాలిక పైన రేప్ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్. నిన్న లిక్కర్ కేసులో, అతిపెద్ద సంచలనమైన లిక్కర్ కేసులో మెయిన్ నిందితుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. గతంలో ఇదే టీడీపీకి సంబంధించిన సత్యవేడి ఎమ్మెల్యే ఒక మహిళను రేప్ చేసిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన వీడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఇక అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఎమ్మెల్యేల పైన వరుస అలిగేషన్స్. నిన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పైన మరొక వివాదం, ఆయన కూడా సుధీర్ రెడ్డి పైన. ఆయన ఏకంగా అక్కడ హత్యకు గురైన డ్రైవర్ రాయుడికి సంబంధించిన హత్య కేసులో ఈ సుధీర్ రెడ్డి పాత్రకు సంబంధించి కొన్ని ఆడియోలు బయటపడ్డాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకునే లోపు, అంటే ఒక ఎమ్మెల్యే తలనొప్పి వ్యవహారం తగ్గిందనే లోపు ఇంకొక ఎమ్మెల్యే ఏదో ఒక వివాదంతో ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. సో వీటన్నిటిని సరిదిద్దటమే పార్టీ అధిష్టానానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది. అందులో ఇది అతిపెద్ద సంచలనం కృష్ణా జిల్లాలో. సో దీన్ని ఏం చేయబోతున్నారు పార్టీ అధిష్టానం అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. కేసినేని చిన్ని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం అశోక్. ఇందాక మీరు చెప్పిన ఏదైతే లైనప్ ఉందో దాన్ని బట్టి మనం ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతోంది ఆయన ఒకానొక టైంలో కొలికపూడికి సపోర్ట్ చేసిన అంశం మనకి క్లియర్గా అర్థమవుతోంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు తిరువూరు కాన్స్టిట్యుయెన్సీకి నిమిషం సర్తాజ్ ఒకసారి ఎంపీ కేసినేని చిన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి డయల్ చేసి ట్రై చేస్తాను.
Your call has been forwarded to voicemail. The person ఓకే, ఆయన ఎంపీ కూడా కట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేసాం, ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎంపీ అయితే కాల్ కట్ చేస్తున్నారు. సో చూద్దాం ఒకసారి, రేపు పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తున్నారు. ఈలోపు ఏది మాట్లాడినా కూడా తలనొప్పే కాబట్టి, ఇబ్బందికరమైన అంశమే కాబట్టి, సో మాట్లాడడానికి కొంత నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది కాబట్టి డిస్టర్బెన్స్ నుంచి బయటపడేందుకు వీళ్ళు ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం రేపు పార్టీ ఏ యాక్షన్ తీసుకుంటుందా, సర్ది చెప్పి పంపిస్తుందా, బతిమలాడుతుందా, ముచ్చగిస్తుందా అనేది రేపు మన క్లారిటీ వస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ అశోక్. మొత్తానికి ప్రెసెంట్ టీడీపీలో ఈ ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీలు చేసుకుంటున్న ఈ వాగ్వాదం ఏదైతే ఉందో ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అయితే రేపు వీళ్ళిద్దరిని కూడా అధిష్టానం పిలిచినట్టుగా తెలుస్తోంది. రేపు మరి వీళ్ళిద్దరు కూడా మార్నింగ్ వెళ్ళబోతున్నారా లేదా, వీళ్ళిద్దరిలో అసలు ఎవరు వెళ్తారు, అనంతరం కూడా ఎటువంటి యాక్షన్ ఇటు టీడీపీ తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రెసెంట్ చూస్తున్నాం, టికెట్ ఇప్పించింది కేసినేని చిన్ని అంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ ఇటు ఆయన క్లియర్ గా స్టేట్మెంట్స్ రిలీజ్ చేసి మరి ట్విట్టర్ హ్యాండిల్ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ సైతం ఆయన రిలీజ్ చేశారు. 3 విడతల్లో 60 లక్షలు కేసినేని చిన్నికి ట్రాన్స్ఫర్ చేసిన ప్రూఫ్స్ ను ఆయన అటాచ్ చేశారు. అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి, మొన్న సంస్థాగత ఎన్నికల్లో, పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు. ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఈరోజు ఎట్లయితే మన అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో, ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు. కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం. కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభను పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుతాము. 24వ తారీఖున బయలుదేరాం. దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయనడానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే
గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నేను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తుంది. వైసీపీ కోవట్లకి పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వాలు ఇవ్వరు, తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో ఉంటా, నటిస్తా, యాక్ట్ చేస్తా, వైసీపీ కోవట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకుముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరికినే పరిస్థితే లేదు. తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా లేదు. నేను పొద్దున్నే ప్రస్తుతం అటు టీడీపీలో కొలుకుపూడి వర్సెస్ కేసినేని చిన్నిగా అయితే తాజా రాజకీయ పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. ఒకరిపై ఒకరు ఆరోపణలు ఇప్పుడు ఏదైతే కొలుకుపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ టికెట్ కోసం అటు చిన్ని 5 కోట్లు డిమాండ్ చేశారు, పంపించానన్న రుజువులైతే కూడా ప్రూఫ్స్తో సహా బయట పెట్టారు. అయితే దీనిపై ఇప్పటికే అధిష్టానం కూడా స్పందించింది. ఇరువురు నేతల్ని కూడా రేపు వచ్చి కలవాలంటూ ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు అయితే ఆదేశించారు. మరి వీరిద్దరిపై కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది ఉత్కంఠంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం అయితే ఈ ఘటన మొత్తం కూడా అటు టీడీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. సో ఏదైతే అటు విత్ ప్రూఫ్స్తో సహా కూడా కొలుకుపూడి అయితే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టారు. మరి దీనిపై ఎవరు స్పందన ఎలా ఉంది? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు? మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి. ఇక రేపు ఇరువురు నేతల్ని కూడా టీడీపీ అధిష్టానం అయితే టీడీపీ అయితే అధిష్టానం ఇద్దరిని కూడా వచ్చి కలవమన్నట్టు ఆదేశించారు. ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు అయితే ఇద్దరి మీద కూడా ఎలాంటి విచారణ చేసే అవకాశం ఉందనుకోవచ్చు, ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో జరిగిన వ్యవహారం ప్రస్తుతం పెను దుమారాన్ని లేపుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 164 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కొలుకుపూడి శ్రీనివాస్, ఎంపీ కేసినేని చిన్నికి విడతల వారీగా 5 కోట్ల రూపాయలు నగదు ఇచ్చానని చెప్పి సంచలనమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్ గా ఎంపీ కేసినేని చిన్ని కూడా ఎవరైతే చిల్లర మల్లరగా ఆరోపణలు చేశారో వాటన్నిటికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి కూడా రేపు ఉదయం 10 గంటలకి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు రావాలని చెప్పి కూడా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించి కూడా ఇరువురు నేతలు ఎందుకు ఈ రకంగా ఆరోపణలు చేస్తాం, మీరు చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు బహిరంగంగా ఈ రకంగా ఆరోపణ చేసుకోవాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి కూడా ఇద్దరు నేతలకు సంబంధించి ఉదయం 10 గంటలకి టీడీపీ కార్యాలయానికి రమ్మని ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, అలాగే వీరిద్దరిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తిరువూరు నియోజకవర్గానికి టికెట్ వ్యవహారానికి సంబంధించి కూడా, అంటే టికెట్ వ్యవహారానికి సంబంధించి 5 కోట్ల రూపాయలు నగదు తీసుకున్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తీసుకున్నాడా లేదా, అలాగే ఎందుకు ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఇరువురు నేతల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికని పార్టీ అధిష్టానం తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.